సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ వైపులు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, జయవీర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. అసెంబ్లీలో మరమ్మతులపై అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం సీఎం చిట్చాట్ నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మతు పనులన్నీ కూడా పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్ష చేశారు. ఎక్కడెక్కడ ఏవే మార్పులు చేర్పులు చేయాలన్న దాని మీద కూడా పూర్తిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత మీడియాతో దాదాపు గంట పాటు ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చాలా అంశాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ జరుగుతుంది. ఆ ఎస్ఐఆర్కు సంబంధించి అంశాల మీద ఎక్కువగా ప్రస్తావన చేశారు. ఎస్ఐఆర్ అంటే ఈ ఓటర్ల జాబితా అనేది పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళన సమయంలో అందుబాటులో ఉండి ఏ ఓటు కూడా అంటే వాస్తవంగా నిజమైన ఓటు ఏది కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉండదు. కాబట్టి పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఓటర్లు ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోవాలని చెప్పాం. కాబట్టి బూత్ స్థాయిలో నాయకులకే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఊరు బయట ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బయట అనే అంశాలన్నింటినీ కూడా పూర్తిగా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి బూత్ స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధించి అందరూ కూడా బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని వాళ్ళ వెంట ఉండి ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకోవాలని చెప్పాము. కాబట్టి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా పూర్తిగా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటారని చెప్పారు. అదేవిధంగా తనకు 2 ఓట్లు ఉన్నాయన్న ఒక ప్రస్తావన అంటే మీడియా ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు ఒకవేళ నాకు 2 ఓట్లు ఉన్నాయని కూడా ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తారు. విచారణ జరిపించి ఒకవేళ నాకు లేదు అని తేలితే కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళను లోపలేస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదాన్నే నేను కలెక్టర్ ద్వారా దాన్ని పూర్తిగా ఓటు బదిలీ చేయించుకున్నాను. నాకు 2 చోట్ల ఓట్లు లేవని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కర్ణాటక కొడంగల్లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో ఓట్లున్నాయి, అదేవిధంగా కొడంగల్లో ఓట్లున్నాయి, దానివల్ల గెలిచారని చెప్తున్నారు. చేస్తున్న ఆరోపణలు కూడా ఆయన పూర్తిగా ఖండించాడు. గతంలో ఏదైతే హైదరాబాద్ స్టేట్ ఉండిందో అప్పుడు కొడంగల్ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నాయి. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన సమయంలో కొడంగల్ తెలుగు రాష్ట్రాలు లేకంటే తెలంగాణలోకి వచ్చింది. కాబట్టి ఓట్లు ఒకవేళ అక్కడ ఎక్కడ ఉండొచ్చేమో కానీ అక్కడ ఓట్లు ఇక్కడ ఓట్లు అక్కడ ఉండి వాటి వల్ల గెలిచిన దాఖలాలు అయితే లేవు. అవన్నీ లేనిపోని ఊరిక బురద తల్లే ప్రస్తావన తప్పక వేరే ఏమీ లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఈ ఎస్ఐఆర్కు సంబంధించి ఓట్లు గల్లంతైతే ఎలాంటి ప్రమాదం ఉంటుందో, ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందో అన్న అంశానికి గతంలో జిహెచ్ఎంసీ అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో పూర్తిగా ఓట్ల ప్రక్షాళన చేసినప్పుడు చాలా వరకు దాదాపు పెద్ద ఎత్తున ఆంధ్ర ఓటర్లందరినీ తొలగించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దాని మీద పోరాటం చేసింది. పోరాటం చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ చాలా తీవ్రంగా పరిగణించింది. అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న సోమేష్ కుమార్ను పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేయడం తప్పని చెప్పింది. చాలా ఓట్లు తొలగించారు. అప్పట్లో లబ్ధి పొందేదానికే వాళ్ళు ఆ విధంగా చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా అన్నారని చెప్పారు. అయితే ఇక్కడ అంటే ఏదైతే క్యూర్ పరిధిలో అంటే హైదరాబాదు పరిధిలో మొత్తం 16 నియోజకవర్గాలలో ఏవైతే ప్రయోగాత్మకంగా చేపట్టినారో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 6 లక్షలు వాళ్ళ నుంచి కట్టించుకొని ఇవ్వాలని ఇస్తున్నారు. దీని మీద విమర్శలు వస్తున్నాయని చెప్పి మీడియా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఇప్పటికే మేము దాని మీద స్పష్టంగా చెప్పాము. దానికి సంబంధించి పలుసార్లు సమీక్షించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ భూమి చాలా ఖరీదైంది. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారుల నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఇవ్వాలని చెప్పి వచ్చినాము. గత ప్రభుత్వం మాదిరి అవసరం ఒక చోట అంటే ఇంకొక చోట నిర్మించి అవి ఉపయోగం లేకుండా పోయాయి గతంలో.
మేము ఆ విధంగా చేయము. ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు ఆ నియోజకవర్గంలోనే అక్కడే భూమి కొనుగోలు చేసి అక్కడే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రస్తావన చేసినప్పుడు అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా అంటే ఎందుకు బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకెళ్ళలేదు, ఎందుకు మాట్లాడడం లేదు అంటే బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్లనే మాట్లాడడం లేదన్న ఆరోపణ ముఖ్యమంత్రి చేశారు. మరొక వైపు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పుడు అప్పుడు గ్లోబరేనా అనే సంస్థ కేటీఆర్ బినామీది అని చెప్పేసి ఆరోపించారు. ఒకవేళ కేటీఆర్ బినామీది అది కాదు అని కూడా ఆయనకు అనిపిస్తే కూడా ఆయన కూడా కంప్లైంట్ సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేయించి దాని మీద చర్యలు తీసుకుంటాము, దానికి సిద్ధంగా ఉన్నారా కేటీఆర్ అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. ఇట్లా అన్ని అంశాల మీద కూడా ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఈ కాళేశ్వరం సంబంధించి కూడా మరొకసారి పలు అంశాలు ఏదైతే బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తీసుకొచ్చారో ముఖ్యమంత్రి మరొకసారి ఏదైతే బీఎస్సీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, మేము సొంతంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేక తప్పిదాలు జరిగినాయని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నివేదిక స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మేము వాళ్ళు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసి నీళ్లు నిల్వ చేసి ఆ డ్యామ్ను కొట్టుకొని పోయేటట్టుగా మేము వ్యవహరించాము. సాంకేతికపరమైన అన్ని సలహాలు తీసుకున్న తర్వాతనే మేము ముందుకెళ్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా గోస్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను మేము సిబిఐకి ఇచ్చాము. అసెంబ్లీలో చర్చించిన తర్వాత సిబిఐకి పంపించినాము. దాని వరకు ఇంతవరకు లేవు అని చెప్పారు. వాటితో పాటు అనేక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావన చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పసలేనివి, వాళ్ళు కావాలనే చేస్తున్నారు తప్పక అంతకు మించి ఏమీ లేవు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనన్న విషయము నీట్ ప్రశ్నాపత్రాల సంబంధించి ఏదైతే యువత ఆందోళన చేస్తారో ఆ యువత తరపున యువతకు మద్దతుగా నిలకపోవడమే స్పష్టమవుతోంది. అందువల్లే వాళ్ళు ఎవరు కూడా ఇంత జరుగుతానే కానీ ముందుకొచ్చి నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించి మాట్లాడకుండా మిన్నకుండిపోతున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. అనేక అంశాల మీద మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసికట్టుగా ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరు కలిసే ఉండాలని చెప్పే కోణంలో ఆయన ఆరోపణలు చేశారు. ఓవర్ టు స్టూడియో.